హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మీ మొబైల్ ద్వారా ఈ స్కీమ్ కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనో అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో అనేది కొద్దిగంత లెంత్ అవ్వచ్చు, కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగంత లాంగ్ గా ఉన్నది. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ ద్వారా అప్లై చేసుకుంటారు కాబట్టి మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ అన్నా లేదా క్రోమ్ అన్నా ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో అక్కడ TGOBMMS అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ వెబ్సైట్ అనేది చూపిస్తుంది. ఆ వెబ్సైట్ పై మీరు గోపై క్లిక్ చేయండి. గోపై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కిప్ టు కంటెంట్ అని ఉన్నది, దానిపై క్లిక్ చేసేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ ఫ్రెండ్స్ ఫోర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉన్నది, రిజిస్టర్ క్లిక్ హియర్ అని, దానిపై క్లిక్ చేసుకోవాలి. మీరు వీడియో అనేది కొద్దిగంత లెంత్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాజు యువ వికాసం స్కీమ్ అని ఉన్నది. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ ఫోర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉన్నది, దానిపై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు దానిపై క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది. మీ మొబైల్లో లేదా మీ ల్యాప్టాప్లో ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ SC కార్పొరేషన్ రిజిస్టర్ క్లిక్ హియర్ అని ఉన్నది, ST కార్పొరేషన్, ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన అనేది ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మీ కులం ఏదా అనేది, మీకు ఏ కాస్ట్ అనేది అది మీరు ఇక్కడ సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అనేది నేను SC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అన్నది, దానిపై క్లిక్ చేస్తున్నా. మీ కాస్ట్ ఏదైనా ఉంటే ఆ కాస్ట్ పరంగా అయితే మీరు ఎంచుకోండి. కాస్ట్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే చూపించడం జరుగుతుంది. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ SC కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 అని ఉన్నది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ అన్ని డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ ఇక్కడ అన్నీ అడుగుతుంది. మీరు అప్లై చేసుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా కాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అదేవిధంగా మీ ఫోటోవా. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆస్ ఫర్ ఆధార్ అని ఉన్నది. మీరు ఆధార్ కార్డులో ఎట్లయితే నేమ్ అని ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసేసిన, అదేవిధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది, ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బెనిఫిషరీ టైప్ అని ఉన్నది. మీరు క్లిక్ చేసిన వెంటనే ఇండివిజువల్ అని ఉంటుంది, ఇండివిజువల్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ కిందికి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియలీ అసిస్టెన్స్ అని ఉన్నది. మీరు దానిపై క్లిక్ చేసి ఇక్కడ 2 రకాల బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని ఉన్నది, స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింక్ అని ఉన్నది. మీరు బ్యాంక్ లింక్స్ అనే పెట్టండి, బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని పెట్టండి. చూసినట్లయితే సెక్టర్ అని ఉన్నది. సెక్టర్లో మీరు ఈ లోన్ అనేది దేని గురించి అప్లై చేసుకుంటారు అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సో ఫ్రెండ్స్, వివిధ రకాలుగా సెక్టర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అగ్రో బేస్డ్ యూనిట్స్ అని ఉన్నది, యానిమల్ హస్బెండరీ అని ఉన్నది, ఇక్కడ హార్టికల్చర్ అని ఉన్నది, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అని ఉన్నది, ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని ఉన్నది. ఈ వివిధ రకాలుగా మీరు ఏదైతే మీరు దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ బిజినెస్ అనే దానికి నేను అప్లై చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ స్కీమ్స్ అని ఉన్నది. ఇక్కడ కింద చూసినట్లయితే స్కీమ్స్ అన్నది, స్కీమ్స్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన స్కీమ్స్ అనేటి మరి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటారో అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని రకాలుగా యానిమల్ స్టీల్స్ యూనిట్స్ సేల్స్ అని ఉన్నది, బ్యూటీ పార్లర్ ఉన్నది, వివిధ రకాలుగా మీరు దేనికైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అనేది ఇక్కడ మీరు ఆ బిజినెస్ సంబంధించింది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా, సంబంధించింది అయితే మీరు అది అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో పై క్లిక్ చేసండి. ఇక్కడ
గోఫై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ డీటెయిల్స్ అని ఉన్నది. మీరు ఇక్కడ మీ లొకేషన్ అనేది ఇక్కడ ఫుల్ వివరాలు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు పూర్తి వివరాలు అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీ జిల్లా, మీ మండల్, ఇక్కడ మీ జిల్లా, ఇక్కడ మీ మండల్, ఇక్కడ ఏది ఉంటే మీది అది ఇక్కడ పూర్తి అనేది ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ అని ఉన్నది చూపించడం జరుగుతుంది. ఇండివిజువల్ ఇక్కడ మీరు ఏమైతే చేసినారో అవన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 నుంచి 3 లక్షల లోపు అనేది లోన్ ఇవ్వడం జరుగుతుందంట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ కాస్ట్ అని ఉన్నది. మీరు ఇక్కడ మీకు ఎంత కావాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ టైప్ చేసేయండి. నేనైతే ఇక్కడ టైప్ చేసేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ అనేది నేను 3 లక్షలు అనేది టైప్ చేసిన. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సబ్సిడీ నాకు వచ్చే సబ్సిడీ 1,80,000 సబ్సిడీ నాకు వచ్చేది. అదేవిధంగా బ్యాంక్ లోన్ నాకు 1,20,000 నేను తిరిగి కట్టాల్సినవి. 3 లక్షలు అనేది నాకు రావడం జరుగుతుంది అన్నట్టు. నాకు 1,80,000 సబ్సిడీ, అదేవిధంగా 1,20,000 నేను తిరిగి కట్టాల్సినవి. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ ఎక్కడ ఉంటే అందులో మీరు బ్యాంక్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బ్రాంచ్ అనేది చూపిస్తుంది. మీ బ్రాంచ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆటోమేటిక్గా ఐఎఫ్సి కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది ఇవ్వండి. మీ పాన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉన్నది, లబ్ధిదారుని వివరాలు అని ఉన్నది. ఇక్కడ అనేది ఆటోమేటిక్గా అనేది కొన్ని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ రేషన్ నెంబరు, అదేవిధంగా మీ ఆధార్ నెంబరు, మీ నేమ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎవరి పేరు మించిన అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఫాదర్ ఉంటే ఫాదర్, ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ మీరు నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫాదర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేకుంటే ఏదన్నా ఇబ్బందులు అనేది ఇక్కడ అడగటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నో అంటే ఒకవేళ హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్ లేదంటే నో ఫై క్లిక్ చేసేయండి. అదేవిధంగా జెండర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ కాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసండి ఫ్రెండ్స్, మీ కాస్ట్ ఏదైతే అది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ సేవ కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నది. కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. కాస్ట్ నెంబర్ ఖచ్చితంగా నెంబర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసేయండి. అదేవిధంగా ఇక్కడ కాస్ట్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే నేమ్ అనేది ఉన్నదో అదే విధంగా ఇక్కడ మీరు టైప్ చేసేయండి. సబ్ కాస్ట్ ఉంటే సబ్ కాస్ట్ ఇచ్చేసేయండి. విధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు చదువుకుంటే చదువుకున్నట్టు ఇక్కడ ఇచ్చేసేయండి, లేదా చదువుకోలేదంటే చదువుకోలేదు ఇచ్చేసేయండి. మీరు ఏదైతే అది ఇచ్చేసేయండి. మీరు డిగ్రీ అంటే డిగ్రీ, లేకుంటే మీరు ఇందులో చదువుకున్నా చదువుకోకపోయినా కూడా పర్లేదు ఫ్రెండ్స్. ఈ లోన్కి ఎలిజిబుల్, మీరు ఏ పాస్ అయినా కూడా పర్లేదు. కాబట్టి మీరు ఏదైతే అది మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అని ఉన్నది. అది మీ సేవలో మీరు అప్లై చేసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పై నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నేమ్ ఆస్ ఫర్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పై ఏ విధంగా అయితే మీ పేరు ఏది ఉన్నదో ఆ పేరు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయాలి. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన డేటు ఏది ఉంటే అది ఇచ్చేసి ఆటోమేటిక్గా ఇక్కడ వయసు అనేది కూడా చూపించడం జరుగుతుంది. మీరు యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ సంవత్సర ఆదాయం అని ఉంటుంది. మీ 2 లక్షల లోపే మీరు పెట్టుకోండి. 2 లక్షల లోపే ఉండాలి ఆదాయం అనేది. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటే మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఇంకా వేరే నెంబర్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ కూడా ఇక్కడ అదేవిధంగా మీ వృత్తి ఏది ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ వృత్తి ఏది ఉన్నదన్నది అది ఇక్కడ మీరు ఇచ్చేయండి. అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్, మీ చిరునామా, అడ్రస్ వివరాలు అనేది ఇక్కడ మీరు ఇచ్చేసేయాలి. మీ డోర్ నెంబర్, ఇంకా ఇక్కడ పూర్తి వివరాలు అడ్రస్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసి మీ ఇంటి నెంబరు, మీ అడ్రస్, అదేవిధంగా మీరు ఎక్కడ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కిందికి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ 50 KB నుంచి 500 KB లోపే ఉండాలి. ఇంకా మీ పాస్పోర్ట్ అనేది ఇక్కడ మీరు ఒక ఫైల్లో సెలెక్ట్ చేసుకుని పాస్పోర్ట్ కూడా ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో అనేది కూడా మీరు ఇచ్చేయండి. మీరు ఇక్కడ ఫ్రీపై క్లిక్ చేసి మీరు అప్లోడ్ అనేది చేసేయండి. మీకు అక్నాలెడ్జ్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీకు లోన్ అనేది వచ్చిందా రావట్లేదు అనేది. ఈ విధంగా అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు సొంతంగా. ప్రతి ఒక్కరు మాత్రమైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఒకరు వస్తే
మీకే బెనిఫిట్. ఎందుకంటే మనకి చాలా సబ్సిడీ అనేది చాలా వరకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. చాలామంది 18+ ఉన్న వాళ్ళు అందరూ అనేది అప్లై చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొన్ని, ఎందుకంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఈ వస్తూనే ఉంటే రోజు అనేది ఇలా ఈ స్కీమ్కి సంబంధించిన ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. కాబట్టి మీరు ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.